ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమ ప్రభుత్వం సెక్యులర్ విధానాన్ని పాటిస్తుందని, అన్ని మతాలను గౌరవిస్తోందని తెలిపారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, తమకు అన్ని పండుగలు సమానమేనని అన్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో జరుగుతున్న లింగమంతుల జాతరలో పాల్గొన్నారు మంత్రి. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే మా ధ్యేయమని తెలిపారు. మనం కూడా చేపట్టలేదు గుడితో సహా మనం మన టైంలో చేసిన ముఖ్యంగా రైతులు పాడి పంటలకు సంతోషంగా ఉండాలని, ప్రజలు సంక్షేమం సంతోషంగా అందించే విధంగా మా ప్రజాపాలన సాగాలని ఈ రోజు మనం ఆశీర్వదించాలని, అలాగే లింగమయ్యతో పాటు చౌడమ్మ తల్లిని ఎలమంచమ్మని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మీరు చూసాను, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనం కట్టిన ప్రాజెక్టుతోనే 1,52 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ ధాన్య భండారంగా దేశం వాళ్ళు చేసిన అప్పుతో కట్టిన కాళేశ్వరంలో ఒక చుక్క నీళ్లు వాడకుండా 1,52 లక్షల ధాన్యాన్ని పండించి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పాడి పంటలకు సంతోషంగా ఉండాలని, ప్రజలు సంక్షేమం సంతోషంగా అందించే విధంగా మా ప్రజా